మాస్టర్తో మాట మంతి కార్యక్రమం స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. తిరుపతిలో ఒక సంఘటన జరిగింది మేడం. ఇద్దరు అన్నదమ్ములు తమ్ముడికి బలవంతంగా మ్యారేజ్ చేశాడంట. ఆయనకి ఒక పాప కూడా పుట్టింది. కానీ ఈ తమ్ముడికి ఇద్దరు గొడవలు అవుతుంటే ఇద్దరిని సర్దుకోమని చెప్పి ఈ వదినాను అన్నయ్య చెప్పారండి. ఇంకా ఈయన నిన్నే అన్నయ్య కూడా ఒక కారు కూడా కొనుక్కున్నాడండి. కొనుక్కునేసరికి బయటికి వెళ్ళేసరికి ఇతను వెళ్ళిపోయి వదిన్ని చంపేశాడు. అలాగే ఆయనకి ఇద్దరు ఆడపిల్లలండి. ఆ ఇద్దరు పిల్లలు కూడా చంపేశాడండి. ఇది అసలు ఏంటి? ఇటువంటి సంఘటన మనం ఏం చేయాలి, ఎలా చూడాలంటారు? దుర్గా ప్రసాద్ గారు, యాక్చువల్గా 2019లో ఈ అబ్బాయికి పెళ్లి చేశారు. ఇష్టం లేదు, బలవంతంగా పెళ్లి చేశారు అంటున్నాడు తమ్ముడికి. అయితే ఈ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి నాకు తెలిసి 25 years తక్కువే ఉండవు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం ఏంటండి? బలవంతంగా ఎప్పుడు పెళ్లి చేయడం కరెక్ట్ కాదు నాకు తెలిసి. అయితే చేసేశారు, అయిపోయింది. ఎందుకో వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేక ఇద్దరి మధ్య పొరపుచ్చాలు రావడం, గొడవలు రావడంతో వాడు వీళ్ళతో కొంచెం గొడవ పడ్డం మొదలు పెట్టాడు. ఇదిగో మీరు చేశారు కదా, నాకు ఇలా అయింది, మీ వల్లనే నేను ఇలా అయిపోయాను, దాంతో నాకు గొడవలు వస్తున్నాయి అని అనడం మొదలు పెట్టినట్టున్నాడు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళు గొడవైన ప్రతిసారి కూడా వీళ్ళు కన్సోల్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశం, ఎందుకంటే పెద్దవాళ్ళు కదా వీళ్ళు, ఆ ఉద్దేశంతో వాళ్ళ ధ్యాస అలా ఉంది, వీడి ధ్యాస అలా ఉంది. ఆ అమ్మాయితో వేగలేకపోయి ఉండొచ్చు, లేదా ఆ అమ్మాయి మెంటాలిటీ ఇతనికి నచ్చకపోయి ఉండొచ్చు, ఇతను చేసే పనులు ఏమన్నా ఆ అమ్మాయికి నచ్చకపోయి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగి ఉంటుంది అనేది కూడా మనకి క్లారిటీ లేదు. ఇష్టం లేని పెళ్లి చేశారు అంటున్నారు, అది ఒక్కటే కారణమా? లేకపోతే అన్నదమ్ముల మధ్య ఇంకేమైనా గొడవలు ఉన్నాయా? వదినేమన్నా బలవంతంగా బాబు నువ్వు ఖచ్చితంగా వెళ్ళి అమ్మాయితో సంసారం చేసుకో అని ప్రెజర్ పెట్టడం వల్ల ఏమైనా కక్ష పెంచుకున్నాడా? లేకపోతే ఇంకొకటి, నేనేమో ఇలా అయిపోయినా, నా జీవితం ఇలా అయిపోయింది, వీళ్ళిద్దరు కలిసి నాకు పెళ్లి చేశారు, నేనేమో నా జీవితం ఏమో ఇలా గాలికి వెళ్ళిపోయింది, వీళ్ళు మాత్రం హ్యాపీగా ఇద్దరు పిల్లలు పెట్టుకుని చక్కగా హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారనేటువంటి ఒక జెలసీ ఏర్పడిందా? కారు కొనుక్కున్నాడు, అదేదో ఒక కారు తీసుకున్నారట. ఆ కారు తీసుకొని నిన్న పిల్లల్ని తీసుకొని బయటకు అలా తిప్పి కూడా తీసుకొచ్చాడంట. సరదాగా స్కూల్కో మరి బయటకి ఎక్కడికో తిప్పి కూడా తీసుకొచ్చారంట. వీళ్ళంతా చాలా హ్యాపీగా ఉంటున్నారు. నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది ఆడదాని వల్ల అని చెప్పి ఆడవాళ్ళందరి మీద కక్ష పెట్టుకొని వాడు, లేకపోతే చిన్న అమ్మాయిల్ని, ఒక కూతుర్లు వరుసైనటువంటి అమ్మాయిల్ని, బాబాయ్ అంటే ఇంకా నథింగ్ బట్ చిన్న ఫాదర్ కింద లెక్క కదా, సెకండ్ ఫాదర్ కింద లెక్క. ఒక తండ్రి లాంటి వాడు ఆ పిల్లలతో ఎంతో ఒక అనుబంధం ఉండుంటది వాడికి. ఉన్నా కూడా వాళ్ళని కూడా చంపాలి అనుకున్నాడంటే అతని ఉద్దేశం ఏమై ఉంటుందని నేను అనుకుంటున్నానంటే, భార్య ఆడది, దాన్ని ఏం చేయలేకపోయాడు, వదిన ఆడాలి, ఆ పిల్లలిద్దరు కూడా ఆడపిల్లలే, వీళ్ళని చంపిపడేయాలా అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నట్టు నాకు ఈ అబ్బాయి పేరు మర్చిపోయాను సార్ నేను. ఆ పిల్లాడు మోహన్ కక్షపూరితమైనటువంటి మనస్తత్వం కలిగి వాళ్ళ ముగ్గురిని చంపేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాడికి లేని సౌకర్యాలు ఇంట్లో చూస్తున్నాడు కదా, అన్న వదిన బాగుంటున్నారు, మంచిగా ఇద్దరు పిల్లలు పుట్టారు, మంచి ఒక ఫ్యామిలీ లైఫ్ జీవిస్తున్నారు, మరి నా జీవితం వీళ్ళ వల్ల ఇలా అయింది అనేటువంటి పగతో వాళ్ళనే లేపేయాలనే ఉద్దేశంతో వాళ్ళని లేపేశాడా, చంపేశాడా? అంత క్రూయల్టీ ఎలా వస్తుంది అనేది మనిషా లేకపోతే ఏంటి, ఒక మృగమా అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు సార్. ముందు రోజు రాత్రి కూడా బాగానే మాట్లాడారని తెలిసిందండి. అది ముందు రోజు బాగానే ఉన్నాడంట, ఈ కారు కొనుక్కున్నారు అన్ని కూడా చూపించాడంట తమ్ముడికి. అయినా సరే ముందు రోజు ఇలా చెప్పినా సరే వీళ్ళు గ్రహించలేదు అనుకుంటాను. గ్రహించలేదు, ఇంట్లో కలిసే ఉంటున్నారో మరి. ఈ అబ్బాయితో ఒక అనుబంధం అనేది కుటుంబానికి ఉన్నప్పుడు వాడి మానసిక స్థితిని అంచనా వేయలేకపోయారా వీళ్ళు? వీడు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు, వీడి వల్ల మనకేమైనా హాని ఉందా? అసలు ఈ అబ్బాయి ఎందుకు వద్దంటున్నాడు? ఇద్దరు పెళ్లి చేశారు సార్, ఇద్దరికి చేశారు, కుదరలేదు. దానికోసం బలవంతా పెట్టి వాళ్ళని సంసారం చేయమని చెప్పడం, ఏదో నలుగురు కోసము గొప్ప కోసం సంసారం చేయమని వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల ఆ పిల్లోడు మానసికంగా ఏమన్నా దెబ్బతిన్నాడా? దానివల్ల ఇలాంటి క్రూయల్ మనస్తత్వం ఏమన్నా ఆ పిల్లోళ్ళు వచ్చిందా అనేటువంటిది నాకు అనిపిస్తుంది సార్. అలా కానీ వాళ్ళు చూస్తుండాలండి. యాక్చువల్గా ఎవరైనా సరే గమనిస్తుండాలి, అసలు ఏంటి ఇలా
ఒక మధ్యవర్తం చేసినప్పుడు వాళ్ళకి ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళైనా కక్షపూరితంగా ఉన్నారా ఏంటో కూడా కొద్దిగా అబ్జర్వ్ చేసి ఉండాల్సింది. ఇంత గొడవలు అయినప్పుడు వాడిని కలిసి ఉండమని అంత ప్రెజర్ చేయడం అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నట్లేదు, వీడికి ఇష్టం ఉన్నట్లేదు, వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగింది అనేది ఇప్పుడు మనకి ఇంకా బయటకు రాలేదు విషయం. ఆ గొడవలను బట్టి ఎంతటి ప్రెజర్ ఇంట్లో ఇచ్చారు ఈ అబ్బాయికి, పోయి సంసారం చేసుకో కలిసి ఉండు అని చెప్పి. ఈ అబ్బాయికి ఇష్టం లేనప్పుడు కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండవలసింది. ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లలు మగపిల్లలు ఎలా ఉన్నారంటే, నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది, నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావు, నీ బతుకు నీది నా బతుకు నాది అనేటువంటి ఒక ఇండిపెండెంట్ గా మాట్లాడేటువంటి ధైర్యం వచ్చింది ఆడపిల్లలకి ఈ రోజు. మరి ఆ అమ్మాయికి ఇతని వల్ల ఏం కష్టం వచ్చిందో, ఇతనికి ఆ అమ్మాయి వల్ల ఏం కష్టం వచ్చిందో, వీడు టోటల్ గా ఆడవాళ్ళందరి మీద ఒక పగ పెట్టుకున్నాడు. చదువుకున్నాడు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్నాడు కూడా ఎలా చేశాడంటే కొద్దిగా సభ్య సమాజం అంతా కూడా చాలా సిగ్గుపడేటువంటి, అసలు ఎక్కడ పోతుంది అసలు మానవ సంబంధాలు ఎలా ఉంటున్నాయి? సంబంధాలు, మానవ సంబంధాలు సార్, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, మానవ సంబంధాలన్నీ ఉత్తుత్తవే, మానవ సంబంధాలు ఇప్పుడు లేవు. ప్రతి ఒక్కరికి ఒక సెల్ ఫోన్ కావాలి, ఇండిపెండెంట్ లైఫ్ కావాలి. ప్రతి ఒక్కడు అంటే ఇక్కడ మగాడని కాదు, ప్రతి ఒక్కరికి అంటే అందరికి వర్తిస్తుంది. ఒక సెల్ ఫోన్ ఉండాలి, ఒక ఉద్యోగం ఉండాలి, ఇండిపెండెంట్ లైఫ్ కావాలి. బంధాలు, అనుబంధాలు, రిస్క్, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సమాజంలో ఎవరు ఇష్టపడట్లేదు. దానిలో భాగంగానే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఈ కుటుంబము వాడిని కలిసి ఉండమని చెప్పడం వల్ల వాళ్ళ ఇరిటేషన్ అనమాట. నాకు ఇష్టం లేని దగ్గరికి పోయి నన్ను కలిసి ఉండమంటున్నారా వీళ్ళు అనేటువంటి కోపం. ఎంత కోపం ఉన్నా సార్, చంపేటువంటి క్రూయాలిటీ వచ్చింది అంటే మృగం వెళ్ళిపోయి దూరిందేమో అనుకుంటున్నాను. మృగమే వాడు. ఇంతకుముందు చూసామండి, అంటే ఒక భార్యని చంపేశాడు. ఎలా వాళ్ళ అమ్మ ఒళ్ళు పడుకో అంటే ఏం చేశాడు, వాళ్ళ అమ్మ ఒళ్ళు పడుకుంటే ఆ అమ్మాయి ఎందుకు అలా ఉన్నా అని అందంట. అవును, అందుకే ఏంటి తల్లి దగ్గర పడుకుంటున్నాడు అని అమ్మాయి తిట్టిందంట, అందుకు ఆ భార్యని చంపేశాడు అండి. చిన్న ఒక్క మాట కోసం, మాట గురించి ఒక మాట అన్నప్పుడు మాటతో సమాధానం చెప్పాలి. పెళ్లి చేసుకున్న నాతో ఏం ఉండకుండా నువ్వు మీ అమ్మతో ఉంటున్నావు అని చెప్పేసి అన్నందుకు ఆమెను చంపేశాడు. చూస్తుంటే మనం అంటే కొద్దిగా ఈ సమాజం గురించి ఆలోచించేవాళ్ళు ఇటువంటి ప్రవర్తన మీద అసలు మార్పు ఎలా తీసుకురావాలి, ఏం చేస్తే బాగుంటుంది కూడా ఆలోచించాలండి. అది ఆలోచించాలి సార్. నాకు ఇంకొకటి కూడా, మోహన్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అంటే అది కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఇంకా అర్థమైపోయింది, ముగ్గురిని చంపిన తర్వాత వీడి బతికి వేస్ట్ కదా, వీడు బతకనివ్వరు, బతికినా కూడా దాంతో వెళ్ళి కాపురం చేయాల్సి వస్తుందేమో. ఇలా ముగ్గురిని చంపినాక వాడికి ఆ శిక్ష గురించి ఆలోచించి వాడు కూడా సూసైడ్ చేసుకున్నాడని నేను అనుకుంటున్నా. లేదా మానసిక స్థితి ఏదో బాగా దెబ్బతినిందని నేను అనుకుంటున్నాను. మానవ సంబంధాల గురించి ఏం చెప్పడానికి ఏమీ లేదు సార్, చాలా భయంకరంగా తయారైంది. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి అమ్మాయిలు అబ్బాయిలకి. ఫ్యూచర్ లో మానవ సంబంధాలు ఉండవు, ఉంటే కూడా ఎంతవరకు ఉంటాయంటే తల్లి తండ్రి, ఆ ఇంట్లో ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలు, వాళ్ళతో మాత్రమే సరి అయిన సంబంధాలు కొంతవరకే ఉంటాయి. ఉన్నా కూడా ఇద్దరు అన్నదమ్ములే కదా మీరు చెప్పిన, అది కూడా భయం వేస్తుంది చూస్తుంటే. సొంత అన్నదమ్ములు అంటే ఆ అబ్బాయికి ఇష్టం లేని వ్యతిరేకంగా బలవంతంగా పోయి సంసారం చేయమంటున్నారు కదా, వాడి అహం దెబ్బతింటోంది. ఇలాంటి ఆడదాన్ని ఆమె అంటే మీన్ ఎలాంటిది అంటే, ఆమె ఏమన్నా ఇతను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉందేమో మనకు తెలియదు. ఆమె వల్ల ఇతను ఏమి ఇబ్బంది పడుతున్నాడో తెలియదు, ఇతని వల్ల ఆమె ఏమి ఇబ్బంది పడుతుందో తెలియదు, లోపాయకారిగా వాళ్ళిద్దరి మధ్య ఏముందో తెలియదు, లేదా అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయా తెలియదు. కానీ చిన్న పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు సార్, ముచ్చటగా ముద్దుగా చక్కగా ఎదిగిన పిల్లలు, మీన్ 8th క్లాస్, సమ్ 9th క్లాస్ అనుకుంటా, ఇద్దరు ఆడపిల్లని చంపడానికి వాడి మనసు ఎలా ఒప్పిందో నాకైతే చాలా బాధాకరమైనటువంటి. ఏదో సైకలాజికల్ గా ఏదో ఇబ్బంది పడుతుంటాడు అండి, అంటే పిచ్చివాడు అంటుంటారు కదండి, మెంటల్ గా అంటారు సార్. ఎంత పిచ్చివాడైనా కూడా అంత చక్కగా ముగ్గురిని చంపడు సార్. పిచ్చివాడైతే ప్లాన్డ్ గా అంత చక్కగా చంపడు, ఏదో అలా 2 దెబ్బలేసేసి పారిపోవడమో అరవటమో చేస్తాడు. వాళ్ళ ముగ్గురిని చంపిన తర్వాత కూడా తను సూసైడ్ చేసుకునేంత జ్ఞానం ఉందంటే పిచ్చివాడు ఎలా అవుతాడు సార్? వాడికి అన్ని తెలుసు, తెలిసే ఇంకెళ్ళి ముగ్గురు నేను చంపేయాలి, వీళ్ళ కుటుంబం నాశనం చెయ్యాలి, నా జీవితం ఇలా అయిపోయింది, నా భార్యతో సరిగా లేను, వీళ్ళ కుటుంబం ఎందుకు బాగుండాలి, కాబట్టి వీళ్ళ ముగ్గురిని చంపేస్తే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, నన్ను ఎటు తర్వాత బతకనీరు, చట్టాలు గిట్టాలు అని చదువుకున్నాడు కదా, అన్ని తెలుసు, రేపు చట్టాలు ఎలాంటి శిక్ష వేస్తాయో కూడా తెలుసు. కాబట్టి వాడు కూడా సూసైడ్ చేసుకొని సమాజానికి సిగ్గుపడే విధంగా ఇలా మనకి మెసేజ్ ఇచ్చి పోయాడు.
ఇటువంటి అంటే ఘటనలు ఎప్పుడు జరగకూడదని కోరుకుందాం మేడం. తప్పకుండా సార్. తప్పకుండా నేను కూడా కోరుకుంటున్నాను. ఇలా ఇంత భయంకరమైన సంఘటనలు వింటుంటే మానవ సంబంధాలకి ఇంకా విలువ లేదు అని నాకు అనిపిస్తోంది సార్. ఇంకా అనిపిస్తుంది డబ్బే ప్రధానమేమో, అన్నదమ్ముల మధ్య కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయేమో, మానవ సంబంధాలు ఇంకా ఉండవు అని నేను చాలా బాధగా చెప్తున్నాను సార్ ఈ విషయాన్ని. ఇదండి మనోజ మేడం గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్కారం సార్.